2 గంటల్లో సునాయాసంగా ఈ మాట మనం వివరించుకోగలం. మన అభిషేకం ఏంటంటే ఏంటి వింత దైవజనం దేవదాసరి గారు చెప్పారు, అర్ధరాత్రి వేళ అది కూడా బాబు మగవాళ్ళు పాడిద్దాం ఆగండి, ఆడవాళ్ళు ఆగండి. మగవాళ్ళు అర్ధరాత్రి వేళ అనండి, ఆడవాళ్ళు ఏమన్నా తెలుసు కదా, అది చూలే. చెప్పండి, మగవాళ్ళు పాడు, ఆడవాళ్ళు పాడకండి. అర్ధరాత్రి మీరు కూడా ఆగి పాడండి ఒకసారి. రైట్ బాబు చూడండి. అర్ధరాత్రి వేళ అంతయు అర్ధరాత్రి వేళ అంతయు సమోదైతే మధ్యద అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి ఎలా మారిపోయింది అమ్మ, అర్ధరాత్రి ఎలా మారిపోయింది? బెత్లెహేములో సందడి. మీకు వచ్చు పాడే బస్సులు పాడే క్రిస్మస్ ప్రసంగాలు ఇలాగే ఉంటాయి. అమ్మ గమనించండి బాబు, బెత్లెహేము అంతా ఎలా మారిపోయింది? సందడి సందడి సందడి. అమ్మ ఎవరో వచ్చింది సందడి, యేసు ప్రభువు ఉంటాడు కాబట్టి దేవదూతలు వచ్చారు. అర్ధరాత్రి పట్టపగలగా మారిపోయింది. ఎందుకంటే వినాలి, దేవదూతలు ఏం చేస్తారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదివారు కదా మీరు చాలాసార్లు. అందులో ఏమైనా ఉంటుంది? ఇప్పుడు ఇది పండగ, దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 1 రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు ఉంటాయి. ఈ 6 రెక్కలు ఉన్న దేవదూతలు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? 2 రెక్కలతో చక్కగా ఎదురుగా ఉంటారు. ప్రోగ్రామ్స్ లేదు అమ్మా, వాకింగ్ లేదు, తిన్నారమ్మా, కారు కొనుక్కోవాలనే బాధ లేదు, లేకపోతే మంచి బైక్ కొనుక్కోవాలి అనే బాధ లేదు, బుల్లెట్ కొనుక్కోవాలన్న ఆలోచన కూడా అలా లేదు. ఎవరికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేస్తారు? రెక్కలు చాచుకుంటూ చక్కగా వెళ్ళిపోతారు. 4 రెక్కలు అయిపోయింది, ఇంకేం ఉన్నాయి? మరి 2 రెక్కలు ఏం చేస్తారు? కాళ్ళు కప్పుకుంటారమ్మా, కాళ్ళు కప్పుకుంటారు. మిగిలిన 2 రెక్కలు ఏం చేస్తారు? మొహం కప్పుకుంటా ఉంటారు. ఇలాగా ఈ మొహం కప్పుకుని ఏం చేస్తా ఉంటారంటే ఇలా చూడాలి, కాపుడు కూడా ఆడుతూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి కడుపు అండి బాబుడు అంటారు. ఏ పిల్లవాడికైనా ఇలా కడుపు ఉంటానంటే ఒప్పుకుంటారండి, ఒప్పుకోడు. ఎలా ముయ్యాలి? అమ్మ నేను కలగట్టు చూసుకున్నాను. ఎలా ముయ్యాలి? ఎలా ముయ్యాలి? ఇలా ముట్టే చెప్పండి. ఈ దేవుడు సందులో నుండి, ఈ వేళ సందులో నుండి, వెలుగులో నుండి ఏం చేస్తారంటే ఎవరెవరు ఎక్కడ దాక్కుంటున్నాడో, ఈ పిల్ల ఎక్కడ దాక్కుంటుందో, ఆ అమ్మాయి పాప పిల్ల అమ్మాయి ఎక్కడ దాక్కుంటుందో, ఇదిగో ఈ ఫ్రాక్ వేసుకున్న అమ్మాయి ఎక్కడ దాక్కుంటుందో, ఆ నోట్లో వేసుకున్న పిల్లవాడు ఎక్కడ దాక్కుంటున్నాడో మొత్తం అంతా సెట్ అయిపోయి అలా చేశాడు. నోట్లో తీసాడు చూడండి, ఎవరు ఎక్కడ దాక్కుంటున్నారో, దేవుల నుండి ఉంటారో, ఏ బాబు ఎందులో నుండి ఉంటారో, ఈ సందులో నుంచి దేవదూతలు కూడా అలాగే చూస్తారు. మరి అలా చూసే దేవదూతలు ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే తొట్టులో ఉన్న దేవుణ్ణి డైరెక్ట్ గా చూసేస్తున్నారు అన్నమాట. ఈ కళ్ళతో సూటిగా చూస్తున్నారు కాబట్టి ఎక్కడ లేని సమయం వచ్చింది అన్నమాట. ఎవరికి? దేవదూతలకి. చూసారమ్మా, దేవుడు రండి 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 దూతలారా రండి, మన దేవుడు చూద్దాం రండి, మన దేవుడు మన నరుడైపోయాడు, మానవుడిగా పుట్టాడు రండి అని వీళ్ళందరూ
అంచేత ఏంటంటే ప్రియులారా, ఈ సంగతులు వట్టువా కాదా, నిజమా కాదా చూడదు. రాత్రిగా వెళ్ళి ఆ పొలలైనటువంటి వారు మరియమ్మ యోసేపులు చెప్తా ఉంటే వాళ్ళు కూడా ఆశ్చర్యం. ప్రియులారా, ఈ ఆశ్చర్యం ఎంతవరకు ఆగిపోలేదు. రెండోది ఏంటంటే యేసు ప్రభువు పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆయన భాగ్యదశలో ఉన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయనను చూసి ఆశ్చర్యపడుట. ఇలా చూడండి, మీరు తల్లిదండ్రులు, మనందరూ ఎవరు చెప్పండి? తల్లిదండ్రులు. పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాలు ఉన్నారు, అమ్మాయి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు. ఏ బాబు చూడండి, 2016 పెళ్లి అవ్వలేదు అనుకుంటే 2016లో పెళ్లి అవ్వలేదు అనుకుంటే దేవుడు 17వ సంతతి జతనిస్తాడు. దేవుడి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. అది మాట్లాడేటమ్మా, మన సంఘంలో పిల్లలకు పెళ్లి కావడం మీకు ఇష్టం లేదేంటి? చెప్పండి, దేవుడు మీకు దీవించగాక. చూడండి, ఇప్పుడు బాబు మరి మనం యోచన చేస్తే చాలా మంది అంటారు, మీ అబ్బాయి నాకు అబ్బరు పంపేసాడు అన్నదానికి ఎవరన్నా కొంతమంది అంటారు, అబద్ధమాడు, నా పిల్లవాడు ఎలాంటివాడో నాకు మీరు మాట్లాడలేదు. మా పిల్లలు ఎలాంటివాడో మా పిల్లలు అలాంటివాడు కాదు. నా పిల్లవాడు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు, మా అమ్మాయి ఎలాంటిదో నాకు బాగా తెలుసు. చాలా మంది అంటాం మనం. దేవుడు మరియమ్మ యోసేపులు అలా అనబోతున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయము ప్రభువునందు ప్రియులారా, మీరు ఒకసారి 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి గమనించాలి. లూకా 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కి ఆశ్చర్యపడిరి. చూసారమ్మా, ఏంటి? పెద్ద పెద్ద వారి దగ్గరకు పోయి, గనులైన వారి దగ్గరకు పోయి, పాండిత్యము ఎరిగిన వారి దగ్గరకు వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గర కూర్చుని, వారందరి దగ్గరకు మన కుమారుడు వెళ్ళి వాళ్ళతో గొప్ప చదువు చదవాలి, సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు కూడా చెప్పలేని వివరాలు చెప్తున్నాడు. అక్కడ కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎంత పాండిత్యం మన పిల్లవాడికి ఎలా వచ్చింది? ఆశ్చర్యపోతున్నా. ఎందుకంటే మరి గమనించాలి, యెషయా ప్రవక్త ముందే అన్నాడు, ఆయన పుట్టబోయేవాడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకారుడు. పెరిగాడు, పెద్దోడయ్యాడు. అమ్మ పిల్లలకి తండ్రి నేర్పుతాడా, తల్లి నేర్పుతాడా? మీరు మాట్లాడాలి. ఎవరు నేర్పుతారు? పిల్లలకు బాబు మాటలు నేర్పించేది ఎవరో? మీరేం మాట్లాడలేదు. పైన అడుగుదామా? చెప్పండి, పిల్లలకు మాట్లాడాలి నేర్పుతారమ్మా? తల్లి నేర్పుతారంట. చూడండి, తల్లి పిల్లలకి మాటలు నేర్పుతారంట. ప్రియులారా, మరి అందుచేత 3వ ఆశ్చర్యం ఏమిటంటే ఆయన మాటల వలన ఆశ్చర్యం. ఆయన మాటలు ఆశ్చర్యకరమైన మాటలు. ప్రియులారా, లూకా సువార్త 2వ అధ్యాయము మనం 4వ అధ్యాయం మనం ఒకమారు 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు, ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలకు. చూసారా, కన్న తల్లిదండ్రులే యేసు ప్రభువు చూసి ఆశ్చర్యపోయారు. ఏంటి ఎంత గొప్పవాడు, గొప్ప గొప్ప మాటలు. కొన్ని సంవత్సరాలు పఠిస్తేనే కానీ ధర్మశాస్త్రం రాదు. అలాంటి పిల్లవాడు గొప్పవారితో మాట్లాడు. ఇప్పుడు పెరిగి పెద్దవాడే కదా సమాజ మందిరంలోకి వెళ్ళడమా? మాట వేరు, బోధ వేరు. బోధించడం వేరు, అమ్మా బోధించడం వేరు, మాట్లాడడం వేరు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానా, బోధ చేస్తున్నానా? బోధ చేస్తున్నాను. మాట్లాడడం చేయకుండా కదా, మాట్లాడంటే వేరు. యేసు ప్రభువు అక్కడ సమాజ మందిరంలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉంటే ఎలాంటి మాటలు వస్తున్నాయి ఆయనకి?
పండుగ దినాన త్వరలో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయే దినాల్లో మనం ఉన్నాం కాబట్టి నీ మాటలు అలా ఉన్నాయి. ఎదుటివారిని సూమిపోటీ మానవ లాంటి మానవ నువ్వు వదులుతున్నావా? సరి చేసుకో. ఎదుటివారి హృదయాన్ని గాయపరిచి నొప్పించే మాటలు నువ్వు విడిచిపెడుతున్నావా? నీ నోటి నుండి వస్తున్నాయా? చెడ్డమాటలు వస్తున్నాయా? సరస్వతులు వస్తున్నాయా? రకరకాల మాటలు వస్తున్నాయా? పెద్దవారిని, గొప్పవారిని, దైవికమైన స్థితిలో ఉన్నవారిని కించపరిచే మాటలు కూడా నీ నోటి నుండి వస్తే దేవుడు అంటాడు, ఏమని? దావీదు అంటాడు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. దేనికంటే ఎక్కడన్నా గీటుగా కాపులు పెట్టుకుంటారు, పొలంలో కాపులు పెట్టుకుంటారు, ఏమండి ఎక్కడన్నా ఆశ్రమ చోట కాపులు పెట్టుకుంటారు. దావీదు ఎక్కడంటాడు? ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగ దినాన క్రీస్తు మాటలో నీ నోటి నుండి రావాలి. ఆయన వాక్యోపదేశాలు వింటున్నావు కాబట్టి, ఆరాధిస్తున్నావు కాబట్టి నీ నోటి నుండి ఇతరులైన వారు విశ్వాస జీవితంలో బాధపడే చక్కని మాటలు మీ నోటి నుండి రావాలని నా కోరిక. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇది నాలుగో విషయం ఏంటంటే ఆయన బోధకు ఆశ్చర్యపడుట. మార్కు సువార్త 1:22. త్వరగా చూడాలి. మార్కు సువార్త 1:22. ఆయన శాస్త్రుల వల్లే కాక అధికారులు గలవారి వల్లే వారిని బోధించదు కనుక వారైన బోధకు ఆశ్చర్యపడింది. దేవుని పిల్లలారా, మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఉన్న వారందరూ అలాగే. మరి మార్కు సువార్త 6:2 కూడా సందర్భంలో చూద్దాం. చూడండి, విశ్వాసం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధించిన అన్నింటిలో ఆయన బోధ విని ఆశ్చర్యపడి చాలు. ఏమిటారంట అమ్మా? దేని వల్ల ఆశ్చర్యం? చూడండి, ఆయన పుట్టుక వల్ల ఆశ్చర్యం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆశ్చర్యపడేటట్టుగా దేవాలయంలో మాట్లాడటం వల్ల, దైవ మాటల వల్ల ఆశ్చర్యపడని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన బోధ. ఎవరికైనా 4 మాటలు చెప్తున్నారా ప్రభు గురించి? దేవుడు బయటపరిచిన బైబిల్ విషయంలో దైవ సన్నిధిని గురించి దేవుడు కనపడతాడు, మాట్లాడతాడు అన్న సంగతులు మనం చెప్పాలి. ప్రభునందు ప్రియుడా, కేవలం రక్షకుడుగా వచ్చిన దేవుడు రక్షకుడుగా ఉండిపోలేదు. భూమిలో నాటిన మొక్కలాగా ఉండిపోతే నాటిన వాడికి ఏం ప్రయోజనం అండి? ఉపయోగం ఏమో చెప్పండి? ఉండదు కదా. అలాగే ప్రియులారా, ఆ మొక్క పెరిగి పెద్దదయ్యి నీడనిచ్చి పువ్వులిచ్చి ఫలాలిచ్చే మహావృక్షంగా చూడండి దేవుని పిల్లలారా ఎదిగినప్పుడే అనేక దానిలో ఉపయోగం కలిగినట్టు ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ. చూడండి, ఇక్కడ మనం ఆ విషయం గమనించాలి. శాస్త్రులు ఉన్నారు, శాస్త్రం ఎదిగిన వాళ్ళ బోధ చేస్తున్నారు. వాళ్ళ బోధ వేరుగా ఉంది, యేసు క్రీస్తు ప్రభు బోధ వేరుగా ఉంది. మత్తయి సువార్త 22:33 కూడా సందర్భంలో బాబు ఒకసారి చూడండి. ఏమన్నది? జనులు ఆయన బోధకు ఆశ్చర్యపడి. చూసారా? ఆయన బోధకు ఆశ్చర్యపడి. బోధలో కూడా ఏమున్నాయండి? యూదులందరూ బోధ చేసేవాళ్ళే, క్రైస్తవులందరూ బోధ చేసేవాళ్ళే. దేవుని ద్వారా ప్రభువులందరి సోదరి సోదరులారా, మరి ఈ క్రిస్మస్ పండుగ దినాన మనం గ్రహించవలసిన గొప్ప సంగతి ఏంటంటే, మనం ఇతరులకు బోధించినప్పుడు ఇతరులు ఆశ్చర్యపడేలా దేవుని గ్రంథములో లేని సంగతులు కాకుండా గ్రంథములో ఉన్న సంగతులే ఇతరులకు బోధించే ఆశ్చర్యపరిచేవారుగా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మరి వాళ్ళందరూ ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి? ఆశ్చర్యపోవడానికి కారణం ఏమిటి అంటే మార్కు సువార్త 6:2 మనం చదివిన 2వ వచనంలో ఏమని? ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెనో
పెట్టి ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాండిత్యం, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన మాటలు వింటా ఉంటే కరిగిపోతున్నారమ్మా. ఎవరో కఠిన హృదయులందరూ కరిగిపోతున్నారు. కఠిన హృదయులందరూ కూడా కరిగిపోతున్నారు. అనుచేత ప్రియ సోదరి సోదరులారా, అనుచేత మరి మనం గుర్తించాలి. ఈ దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో భోగవరం మండలం క్రిస్మస్కి వెళ్ళారు. చాలా మంది ఉన్నారు. జిల్లా నాయకులందరూ ఉన్నారు, రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు. నన్ను వాకింగ్ చెప్పడానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళాను. మామూలుగా ఇప్పుడు మీకు ఎలా ఫోన్ చేస్తున్నాను, మీకు ఏ తరహాలో వాకింగ్ చెబుతున్నాను, ఇదే తరహాలో వాకింగ్ చెప్పడం మొదలెట్టాను. దేవుని పిల్లరా, మరి వాళ్ళందరూ అంటారు చాలా సంవత్సరాలు అయిందండి ఇలాంటి వాకులని, చాలా సంవత్సరాలు అయింది సరైన వాక్యం క్రిస్మస్ లో విని. వాళ్ళు కోరుకోవడమే కానీ వాక్యం చెప్పినోడు ఎవరు లేడు. అదేనా మరి చక్కని వాక్యం అందించి క్రిస్మస్ క్రీస్తు ప్రభు యొక్క మరి ఆ జన్మదిన సంగతులు చాలా ఇది వరకు ఎప్పుడు వినని సంగతులన్నీ వినేటట్టుగా మాకు మళ్ళీ వాళ్ళు చెప్పారు అంటున్నారు. మనం ఎప్పుడు వినియే, ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ అన్న చెప్పాలి, మన స్టాండర్డ్ ప్రియులరా. ఈ వారంలోనే పాలకులు వెళ్ళారమ్మా, పాలకులు వెళ్ళారు. అక్కడ ఎప్పుడు నుంచో పిలుపుతున్నారు క్రిస్మస్. వాడు ఎప్పుడు 20వ తారీఖు దాకా పెట్టుకుంటారు. ఆ క్రిస్మస్ పండుగకు వాళ్ళు ఎప్పుడు లోపల పెట్టుకుంటారంట గ్రౌండ్ లో. మరి నేను వస్తున్నానని తెలిసి రోడ్డు గడ్డంగా స్టేజ్ కట్టి ఆ పెద్ద రోడ్డు మీద పెట్టేశారు. సందు కూడా కాదు, మెయిన్ రోడ్డు అనుకునే ఉన్నది. దేవుని పిల్లరా, మరి నేను వెళ్ళేసరికి చాలా జనం ఉన్నారు. మరి అటువంటిది ప్రియులరా, మరి చూడండి ప్రముఖులైనటువంటి వాళ్ళు అందరూ వచ్చారు. ఆ కుటుంబీకులు కూడా ఎవరు మన సినిమా నేపథ్యం కలిగిన వాళ్ళు అన్నమాట. ఆ శ్యామకులాల్ గారి యొక్క తమ్ముడు, ఆయన పేరు చంటి, ఆ ఇంటి పేరు అడ్డాల చంటి అని సినీ ప్రొడ్యూసర్ ఆయన. మరి దేవుని పిల్లరా, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అబ్బాయి ఏమో కెమెరా రాగాడే ఏదో ఆ ఫంక్షన్ రిలీజ్ అయిందని చేసుకున్నారంట. ఆ ఫిల్మ్ ఏదో రిలీజ్ చేసుకున్నారంట. వీళ్ళందరూ వచ్చారు. చెన్నైలో విశ్వాసరావు గారు ఒక ఆయన ఉంటాడు, ఆయన తమ్ముడు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. మరి వాళ్ళందరూ అంటున్నారు ఏంటంటే, మేము ఎలాంటి బోధ ఇవి ఎన్నో సంవత్సరాలు ఎప్పుడో విన్నాం, ఈ మధ్యకాలంలో మాకు ఇలాంటి బోధ వినపడ్డ. ప్రియులరా, నిజమేనమ్మా. ఏంటి తేడా అంటే ఓ విషయం గమనించాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ ఓ విషయాన్ని గమనించాలి. మనలో ఒక దర్శనం వచ్చింది. రాగడ పండుగలు ఈ మధ్యకాలంలో ఒక ఆమె చెప్పింది. ఇంతకు ముందు కావడ ఒక 5-6 సంవత్సరాలు ఈ గుడి కట్టిన కొత్తలో చెప్పిందన్నమాట. ఈ చుట్టుపక్కలన్నీ కూడా సంఘాలు చర్చలు ఉన్నాయి. ఈ ఉదయం మంది దగ్గరికి ఏంటి విజయం అవుతున్నారని చెప్పావిడ. ఏంటి ఇక్కడ మంచి బోధలు పడుతున్నాయని చెప్పి అనుకుంటే, ప్రియులారా ఆమె కడుపు మూసుకుని ప్రాణం చేస్తా ఉంటానంట. అమ్మ, ఈ సింహాసనం చూసారా బాబు, ఇక్కడ ఆంధ్ర పక్కన మనం వేసిన ఈ సింహాసనం ఉంది. ఈ సింహాసనంలో ఓ పరిశుద్ధుడైనటువంటి భక్తులు ఆయన కూర్చొని ఉన్నారట. ప్రియులారా, నేను వాక్యం చెప్పడానికి నా స్థానంలోకి వచ్చి ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తా ఉంటే వినాలి. ప్రియులారా, ఆ కూర్చున్నాయి ఏదో మాట్లాడుతున్నారంట. ఆయన చెప్తున్నారంట, నేను మైకులు చెప్తున్నానంట. ఆయన పేదాలు ఎలా చదువుతున్నాయో నా పేదాలు కూడా అలాగే మెదులుతున్నాయంట. ఎవరైనా అని చెప్పి ఆవిడ వాక్యం అంతా విన్న తర్వాత కానుకలు పట్టే టైంలో చూడండి కీర్తన పుస్తకం జరిగేసిందంట. ఆ బొమ్మ కనపడిందంట. అమ్మ ఎవరైనా అని అడిగిందంట. ఆయన్నే దేవదాసయ్య గారు అంటారు అన్నారంట. ఎందుకు అడుగుతున్నావు అలాగా అని ఆ చూపించిన ఆవిడ కసురుకుందంట. నువ్వు బైబిల్ విషయం గుడికి వచ్చినప్పుడు దేవదాసయ్య గారు ఎలా ఉండాలో నీకు దేవరా
ఎందుకు అడుగుతున్నా అన్నాడు. అలా కాదమ్మా, ఎందుకు బాగుంటున్నా కదా, ఏంటంటే అప్పుడు అంతా చెప్పుకొచ్చింది. అయితే సంగతి దగ్గర చెప్తావా అని ఆరమయ్యాక కూడా ఆ విషయం చెప్పింది. దేవుడి స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్. ఒక ఆవిడ అనుకుంటున్నంత బాగా వచ్చింది. ఏంటి ఎంత స్లోగా మొదలెడుతున్నాడు ఈయన, స్పీడ్గా ఉండవు కదా, ఉద్రేకంగా మంచి చాలా చెప్తారు, జనాలు పెడతాడు అంటారు. ఏంటి ఎంత డబ్బులుగా మొదలెట్టాడు, స్లోగా మొదలు పెట్టాడు, ఏంటి నెమ్మదిగా చెప్తున్నాడు ఏంటి. జనాలు ఏమో చాలా చెప్పుకుంటా ఉంటారు, నేను అలాగే అనుకున్నాను. ఎంత స్లోగా స్టార్ట్ చేశాడు ఏంటి, ఒక్క 10 నిమిషాలు ఎంతో అలాగా ఏంటి నష్టాలు పాపడు. ఓ 10 minutes దగ్గర తిన్నాను. చాలా స్లోగా ఉన్న మూమెంట్. ఎలా అయితే నేను ఏదో అనుకున్నాను కానీ ఎంత స్లో అయితే అలాగా చెప్పేసి అనుకున్న తర్వాత అప్పుడు కార్యక్రమం అంతా అయిపోయాడు. అర్థమైపోయిందా, అప్పుడే గంట చెప్పేశాడా, గంట బాగా చెప్పాడు ఈయన. అర్థమైపోయిందా, విన్నట్లేదు, కూర్చున్నట్లేదు, టైం అయినట్లేదు. నాకు ఇంకా మనసుకి తీరలేదు, ఇంకా నా హృదయానికి ఇంకా సరిపోలేదు. గంట బాగా విన్నానా, అమ్మో. కారణం ఏమిటంటే ప్రియులరా, కారణం ఏమిటంటే ఇతరుల బోధలు వేరుగా ఉంటాయి. బైబిల్ విషయంలో దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకత ఇది. అంచేత బోధ వలన ఆశ్చర్యం. ఇంకా మరికొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తే స్వస్థతల వలన ఆశ్చర్య కార్యాలు. ఆయన చేసిన స్వస్థతలు ఎలా చేశాడు చూడండి. యెషయా అంటాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండదు. చిన్నపిల్లడమ్మా దేవదాసరి గారు అంటారు, ముందు నాకు శిలువ భారము మోయవలసి ఉన్న భారము నీ మీద ఉన్నదనియు నెరిగియున్నను నెరుగని నన్ను తగిలి పండి శిలువభారం పోయాల్సిన భావం ఉన్నా ఏమెరగనోడు లాగా అలా ఉన్నాడు. ఆ పాప ఎవరు పాప, ఈ అమ్మాయి ఎవరు పాప, ఇలా ఆ చిన్న పాప ఇలా నువ్వు ఎవరికన్నా హ్యాపీ క్రిస్మస్ చెప్పావా నాకు చెప్పు. అలా తెలియదు. ఏం చెప్తున్నామా నాకు బాబు, పైన ఉన్న వాళ్ళు కనపడతలేదేమో. ఏం చెప్తున్నావు నాకు, హ్యాపీ క్రిస్మస్ చెప్తాను. థ్యాంక్ యూ, మెర్రీ క్రిస్మస్. లేకపోతే వెళ్ళిపోవు. చూడండి అందరూ ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయికి నీళ్లు పోయేదని ఆశ ఉంటుంది. కెమెరా కంటే చూడు, ప్రపంచం అంతా కనపడతాం. ఈ అమ్మాయికి నీళ్లు పోయాలని ఆశ ఉందండి. ఏ బాబు, ఒక చెంపు పట్టుకొచ్చి మొయ్యమ్మ అంటే మోసేస్తారు కదా. ఒక తెపాలు పట్టుకొచ్చి మాట్లాడండి, మీకు తెలుస్తుంది కదా. ఒక తెపాల పట్టుకొచ్చి భుజంలో పెట్టామనుకో ఏం చేస్తుంది, మోస్తారు. మరి పెద్ద బిందు పట్టుకొచ్చి 20 లీటర్ల బిందు పట్టుకొచ్చి భుజంలో పెడితే చెంపు మోసింది, తెపాల మోసింది, బిజెంపు మోయలేదు. కెపాసిటీ అంటే వయసు చిన్నపిల్ల కాబట్టి చిన్న మొయ్యగలదు కానీ పెద్ద మొయ్యలేదు. నేను చిన్నప్పుడు మేము కూడా బాగునీళ్ళు తెచ్చుకోవాల్సి వచ్చింది. చూడండి, చెరువు గట్టు మీద ఉన్న నూతుల నుండి నీళ్లు తెచ్చుకోవాలి. మా ఈశ్వరత్నం గారికి నాకే అప్పించింది మా అమ్మగారు పని. మరి మేము కొంచెం బలంగా ఉండేవాళ్ళేమో కారు పోయాల్సి వచ్చింది. మహాసభలో కూడా, రాజమండ్రి సభలో కూడా మా చిన్నప్పుడు కావడితో నీళ్ళు పోయాడు.
పైకి వెళ్ళవో ఇంకా పెద్దలు అయిపోతావు బాబు. రెండే మొయ్యాలి. మరి ఎగిరిపోతే ఎన్నిసార్లు తిరుగుతాం? చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్నపెట్ట వాళ్ళు బరువు పోయగలరు, ఆ బరువు మించి దగ్గర నేను వాళ్ళు కాదు కదా. అలాగే థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. కూర్చో. మీకు అర్థమైంది కదా పెద్ద బరువు పిల్లమైన పెడితే అర్థమైందో. మరి యేసు ప్రభు చూడడానికి శిశువుగా ఉన్నాడు, కానీ ఆయన ఎవరో సృష్టికర్త. ఎలా ఉన్నారు? శిశువుగా ఉన్నారు. మనం గమనించినట్టయితే మరి ఇప్పుడు ఈ భావంతా వచ్చి ఆయన పెడితే పాపం పిల్లోడు ఏమైపోతాడు? పిల్లోడు ఏమైపోతాడని మనం అనుకుంటాం, కానీ కాదు. దేవుని ద్వారా వాక్యంలో ఉన్న విషయాలు మనం త్వరగా చూద్దాం, ముగించుకుందాం. చూడండి ఏమిటి సాగదంటే మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనం, అలాగే లూకా సువార్త 9వ అధ్యాయము 43వ వచనం. ముందు మత్తయి సువార్త 9వ అధ్యాయము 33వ వచనాన్ని మనం వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏమన్నదంటే, దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోహవాడు మాట్లాడుచుండగా జనసమూహములు ఆశ్చర్యపడి దేని చూసి? ప్రభు చేసిన స్వస్థతను చూసి. లూకా సువార్త 9వ అధ్యాయం 43వ వచనం, 9:43. అందరూ దేవుని మహాత్మ్యమును చూసి ఆశ్చర్యపడి, అంటే ఆయన చేసిన స్వస్థతలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంచేత ఇక 6వ దినం మనం చూస్తే ఆయన కార్యములు. లూకా 9:44, లూకా 9 ఆయన చేసిన కార్యములన్నిటినీ చూసి అందరూ ఆశ్చర్యపడి. చూసారండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, అనేకులు. ఎలా అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూసి అందరూ. దేవుని పిల్లలారా, మరి మనం కూడా దేవుని పేరు మీద ఎన్నో పనులు చేస్తున్నాం. ఆ పనులన్నీ కూడా ప్రభువు మనం ఆశ్చర్యం కాకపోయినా ప్రభువును మహిమపరిచే కార్యాలు మనం మన జీవిత కాలంలో ప్రభు వరకు మనం చేసేవారిగా ఉండాలి. ఆయన యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనం కూడా త్వరగా చూద్దాం. యోహాను సువార్త 7:15లో ప్రియులారా, యూదులందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఇలాగ పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు, యూదులు అందుకు ఆశ్చర్యపడి. చూసారా, యేసు ప్రభు చేసిన కార్యాలు చూసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం కూడా. మత్తయి సువార్త 8:27వ వచనంలో అక్కడ